మా నియోజకవర్గంలో నాకు తెలిసినంత 5,000కు పైగా ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో వచ్చేసినవి ఎక్కువ. మా ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా ఉన్నాయి. అయినా మేము తీయలేదు. వారి కడుపు ఎందుకు కొట్టాలి? అదేదంటే పిల్లలు బ్రతుకుతున్నారు, అక్కడైతే ముసలిళ్ళు బ్రతుకుతున్నారు, ఏదో వికలాంగులు బ్రతుకుతున్నారు. మేము ఎవరు తీయలేదు, వాళ్ళే తీస్తున్నారు. ఇప్పుడే అది వ్యతిరేకం వస్తుందో ఏమొస్తుందో చూడాలి. అంతా ఒక నియోజకవర్గం సుమారుగా 5,000 లెక్క పెట్టుకునే సరే 175 నియోజకవర్గం లెక్కకి పెట్టుకుంటే సుమారు 9 లక్షలు వస్తున్నాయి. 9 లక్షలు అంటే వాళ్ళ ఉద్దేశం కూడా 10 లక్షల పెన్షన్ తగ్గించాలని ఆలోచనలు ఉన్నారు. 10 లక్షల పెన్షన్ తగ్గించిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు. వ్యతిరేకత గురించి మేము మాట్లాడాము. ఎందుకంటే మాకు మేమెందుకు వ్యతిరేకతను మేమెందుకు చెప్పాలలేదు? వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, ఐబీ ఉంది, మీరు ఉన్నారా? మీడియా, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. వాళ్ళకి చెప్పాలి. ఏది ఉన్నదో అనేది మేము చెప్పకూడదు లేదు. ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు తీసేస్తున్నారు కాబట్టి 6 పాయింట్ పెన్షన్ తీస్తున్నారు, అందుకే వ్యతిరేకం ఉన్నదని చెప్తుంటారు అనుకుంటారు. కాబట్టి అది మేము చెప్పాలి, ప్రజలే చెప్తారు. ఎప్పుడు చెప్పాలి చెప్తారు. ఇప్పుడు చెప్పకపోయినా మనసులో పెట్టుకుంటారు ప్రజలు. సరైన సమయంలో ఏమి చెప్పాలో ఎలా చేయాలో చెప్తారు. ఇప్పటికే ఉన్నారు. ప్రతి నెల 2-3 పథకాలు తీసుకునేవారు. ప్రతి నెల మీరు చూసుకోండి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1 గాని 2 గాని 3 గాని పథకాలు తీసుకునేవారు. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి?